హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు బూస్టప్ బ్లాగ్స్. సో ఈరోజు అయితే లాస్ట్ డే అనమాట. అన్నపూర్ణ స్టూడియో ముందు అయితే మనం చూస్తున్నాం కదా సిచ్యువేషన్ ఇది. ఎవరు రాకండి దయచేసి. ఇక్కడ సిచ్యువేషన్ అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. సో లాస్ట్ టైం మనం చూసినాం పల్లవి ప్రశాంత్ ఇష్యూ కూడా అంటే ఫ్యాన్స్ చాలామంది క్రౌడ్ లాస్ట్ టైం చాలా క్రౌడ్ వచ్చారు. ఆ ఇష్యూ అందు కూడా అనుకుంటున్నాను మన రీసెంట్గా మన పుష్ప 2 కూడా సందేశ్ 70mm ఇది జరిగింది కదా, దానివల్ల కూడా నేనైతే ఎఫెక్ట్ ఉందని నేనైతే అనుకుంటున్నాను. సో అందుకే అనమాట ఎవరైతే రాకండి ఇడికి, అయినా ఎవరు రారు. సిచ్యువేషన్ అయితే ఇలా ఉందన్నమాట. ఈ సీజన్ మీకు అసలు ఎలా అనిపించింది, అసలు ఎవరెవరు ఎలా ఆడారు? నాకున్న ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సో టాప్ 5 అవినాష్, టాప్ 4 ప్రేరణ, సో టాప్ 3 వచ్చేసి అయితే నబీలు. సో మన గౌతమ్ అండ్ నిఖిల్కి వీళ్ళిద్దరికి గట్టి పోటీ ఉంటుంది అయితే నేను అనుకుంటున్నాను. వీళ్ళిద్దరిట్లో ఎవరు విన్నో మీరైతే కింద అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ సీజన్ అయితే మీకు అసలు నచ్చిందా, అసలు నచ్చలేదా? లాస్ట్ సీజన్ అంటే ఇంతకుముందు సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ మీకు ఎలా అనిపించింది? అసలు ఈ సీజన్ బిగ్ బాస్ అసలు మీకు నచ్చిందా నచ్చలేదో కింద అయితే కామెంట్ అయితే చేయండి. సో రామ్ చరణ్ గారు కూడా అయితే వచ్చారు. సో రామ్ చరణ్ గారు అయితే లోపలికి అయితే వెళ్ళారనమాట. సో వాళ్ళిద్దరైతే రామ్ చరణ్ గారి చేతుల మీదుగా అయితే ట్రోఫీలు అయితే అందుకోబోతున్నారు ఈ సీజన్లో అయితే నేనైతే అనుకుంటున్నాను కదా. సో అందరైతే నిఖిల్ అంటున్నారు, మరి ఎవరైతారో మనకైతే తెలియదు. గౌతమ్ అయినా కూడా మంచిది, గౌతమే అవుతారని నేను అనుకుంటున్నా. ఎవరు అనుకుంటున్నారో కింద అయితే కామెంట్ అయితే చేయండి తప్పకుండా.